అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఈ మాసంలో శివరాత్రి ఉంది. ఈ సందర్భంగా ఏదైనా శివాలయాల గురించి, ప్రత్యేకమైన శివాలయాల గురించి మాట్లాడుకుందామండి. అట్లా ఏదైనా ఒక ఆలయం గురించి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్న ఆలయాలు కొన్ని ఉన్నాయి జయ. మనకి మన భారతదేశంలోనే ప్రత్యేకమైన ఉన్నాయి. మనం పంచారామాలని, అవును, తర్వాత ఏమో పంచభూతలింగాలు, జ్యోతిర్లింగాలు, మనం ఇలా విశేషంగా చెప్పుకుంటామా. ఈ విశేషపు ఆలయాల్లో కూడా ఇంకా వేటికి సంబంధం లేనకుండా కొత్తగా ఉండేది, డిఫరెంట్గా ఉన్నది, చాలా ప్రత్యేకమైన ఆలయాలు కూడా బోల్డ్ ఉన్నాయి. మనం తిరుపతి వెళ్ళామనుకో, కపిల తీర్థం వెళ్తాం. అవును, కపిల తీర్థం ఒక ఆలయం. కపిల తీర్థం సంగతి మళ్ళీ తిరుపతి ఆలయాల గురించి చెప్పినప్పుడు చెప్పాము అది. అవును, చెప్పుకున్నాం. అయితే ఈ తిరుపతి నుంచి మనం ముందుకి ప్రయాణం చేస్తే కాళహస్తి ఆ వైపుకి వెళ్తాం కదా. శ్రీకాళహస్తి కూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడూ చెప్పని పరశురామేశ్వర ఆలయం గురించి చెప్తాం. గుడిమల్లం పేరు చూడు. గుడిమల్లం అంటే గుడి పల్లం అట. అది గుడి పల్లం, అది మెల్లిగా మల్లంగా మారింది. పరశురామేశ్వర ఆలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధమైనటువంటి శివలింగము, ప్రపంచంలో ఎక్కడా లేని లాంటి కట్టడము, చాలా ప్రత్యేకమైన విధానంగా కనపడే దేవాలయపు లోపల విధానము కూడా అన్నీ కొత్తగానే ఉంటాయి. గుడిమల్లంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంది ఆలయం. చాలా పెద్దది, విశాలమైంది, బహుపురాతనమైనది. ఇంచుమించు 4-5 శతాబ్దాల నాటి దేవాలయంగా చెప్తారు దీన్ని. ఇందులో ఉన్న శివలింగం కూడా అత్యంత ప్రత్యేకమైనది. అసలు అలాంటి శివలింగం భూప్రపంచం మీద లేదు. ఆ శివలింగం బ్రౌన్ కలర్లో ఉంటుంది, గోధుమ రంగు రాయి. అది నిజానికి భూమి మీద దొరికే రాయి కాదట. అదేదైనా గ్రహశకలం అయి ఉండొచ్చు అన్న మాట కూడా వినపడుతుంది. అబ్బా, భూమి మీద దొరికే రాయి కాదు, పూర్తి రాయిగా కూడా ఉండదు. ఆ శివలింగపు పరిమాణము, విధానము, అంటే దాని రూపము కూడా కొత్తగా ఉంటాయి. అది ఎట్లా కనపడుతుంది? మానవ పురుషాంగాన్ని పోలి ఉంటుంది, పొడుగ్గా కనిపిస్తుంది. దాని మీద ఈ శివుడు నిలబడి ఉన్నట్టుగా ఒక ప్రతిమ కనపడుతూ ఉంటుంది. ఒక మరుగుజ్జు మీద, ఒక యక్షుడి మీద నిలబడి ఉన్నట్టుగా, పెద్ద పెద్ద కర్ణాభరణాలు ధరించి, ఒక గొర్రెని పట్టుకుని, ఒక గొడ్డల్ని పట్టుకుని నిలబడి ఉన్నటువంటి ఒక పురుష స్వరూపం ఆ శివలింగం మీద దర్శనమిస్తుంది. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఆలయపు ఆ కట్టుబడే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడో కట్టబడింది. మధ్యలో అసలు కొంతకాలం ఈ గుడికి ధూపదీప నైవేద్యాలు కూడా లేవట. ఈ ప్రాంతం వాళ్ళే కొంతమంది బాగా పట్టుబట్టి దీని మీద బాగా గవర్నమెంట్కి అర్జీలు పెట్టి మళ్ళీ దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. గుడి అంతరాలయం కూడా మామూలుగా మనం ఏ దేవాలయంలో అయినా ఏం చూస్తాం, మనం ఎలా నుంచున్నామో మనకు అదే దగ్గర కొంచెం కనపడతాడు. శివలింగాలు కొన్ని కొద్దిగా కిందకున్నట్టుంటాయి. అవును కదా. ఈ మన ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళాం మేము, కొన్ని చోట్ల దేవాలయాలు కొద్దిగా ఒక అడుగు కిందకున్నట్టు కనిపిస్తాయి. మన ఈ హైదరాబాద్ చుట్టుపక్కల దేవాలయాలు చూసాం ఈ మధ్య. ఈ చెరువుగట్టు అక్కడ కూడా కొద్దిగా కిందకున్నట్టు. ఇది అట్లా కాదు, బాగా లోతుగా ఉంటుంది. మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. సాధారణంగా అందరినీ ఆ దిగి లోపలికి రానివ్వరు. మనం నుంచుంటామా, శివలింగం లోతుగా కింద కనపడుతుంది. కింద మళ్ళీ ఏదో ఆయన ఒక్కడే ఇరుక్కుని ఉన్నట్టు కాదు, పెద్ద ప్లేసు. ఈ అర్చకుడు చక్కగా స్థిమితంగా నిలబడి చుట్టూతా ప్రదక్షిణ చేయడానికి అన్నిటికీ వీలుగా ఉన్నట్టే కనిపిస్తుంది మనకి. కింద నుంచి ఆ దేవాలయం మధ్యలో ఇట్లా నిట్టనిలోన నిలబడి ఉన్నటువంటి మానవ పురుషాంగాన్ని పోలి ఉన్నటువంటి శివలింగం కనపడుతుంది. దేవాలయము గజపృష్ఠాకారంలో కనిపిస్తుంది. ఈ మండపం అంతా మనకి గర్భాలయం. గజపృష్ఠం అంటే ఆ ఏనుగు తాలూకు వెనక భాగాన్ని పోలి ఉంటుంది. ఎంత ప్రత్యేకంగా కనిపిస్తుందో గుడి. ప్రతి శిల్పము, అసలు ఆ ప్రతి కోణము, లోపలికి వెలుగొచ్చేలా పెట్టిన ఆ ఫిజిక్సే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆర్కిటెక్చరే. అలా వెనకాల తిరుగుతుంటే మామూలు శివాలయంలో కాదు, ఏదో ఒక ఈ హంపి, ఎల్లోరా అట్లలో ఒక రకరకాల శిల్పాలు అద్భుతంగా అట్లా చేయబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఎప్పుడూ తిరుపతి వెళ్తాం, సాధారణంగా తిరుపతి తిరిగి వచ్చేస్తారు అందరూ. ప్రఖ్యాతంగా వెళ్ళేది ఎక్కడికి? శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి బరిగెడతాం, కాణిపాకం బరిగెడతాం. ఈ కాంచీపురం వెళ్తారు, వెళ్ళే దారిలో తిరుత్తణి కనపడుతుంది, కొండ మీదకి వెళ్తాం, ఇలా కారు పైకి వెళ్తుంది, ఇవి చూస్తాం. ఈ గుడిమల్లానికి ప్రత్యేకంగా వెళ్ళే వాళ్ళు కనపడరు. అవును,
ప్రతిసారి వెళ్ళొద్దు మీరు, కానీ ఒక్కసారైనా తిరుపతి నుంచి 40 కిలోమీటర్లు ఇంచుమించుగా దూరంలో ఉన్న ఈ దీన్ని చూడండి, గుడిమల్లంని. ఆర్కియాలజీ వాళ్ళ సంరక్షణలో ఉంది కాబట్టి శిల్పాలు అవి ఇవి ముట్టుకుని గందరగోళంగా చేయకూడదు. చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు, మనం స్వామిని విశేషంగా సేవించవచ్చు. ఇలా లింగం ఎత్తుగా కనపడితే 5 అడుగుల పైన ఉంటుంది జయ, అంత ఎత్తు ఉంటుంది. ఈ శివలింగానికి పైన శివుడు, మధ్య విష్ణువు, భూమి కింద భాగం బ్రహ్మ, అలా చెప్తారు. త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతుంది. పరశురాముడు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటే ఆయనకి లభించిన ఈ శివలింగాన్ని ఆయన ప్రతిష్ఠ చేశాడని చెప్తారు. అందుకని పరశురామేశ్వరాలయంగానే చెప్పబడుతుంది ఇది. ఆయనే పూజించాడని, ఆయనే ఇది ప్రతిష్ఠ చేశాడని. పరశురాముడు అంటే ఏనాటి పరశురాముడు? అప్పటిది అనమాట. ఇది మొదట్లో దేవాలయం లేకుండా అట్లా ప్రతిష్ఠ చేసి ఉంటుందని, తర్వాత దీని చుట్టూతా దేవాలయం నిర్మింపబడిందని కూడా చెప్తారు. విశేషంగా ప్రత్యేకంగా అసలు మనం ఎక్కడా చూడని రకంగా మనకి కనపడుతుంది. గుళ్ళోకి వెళ్ళేటప్పటికి ఒక ఫీలింగ్ వస్తుంది జయ, చుట్టూతా తిరిగేటప్పుడు ఇంకో రకం భావన వస్తుంది, కొత్త దాంట్లోకి వెళ్తున్నట్టు. మన స్వామికి ఎదురుగుండా నిలబడ్డాక, ఆ పరమేశ్వరుడు ఆ లింగమూర్తికి ఎదురుగుండా నిలబడ్డాక అప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. మనం ఎప్పుడు చూడలేదే ఇట్లా, అవును ఈయనేమిటి ఇట్లా ఉన్నాడు అలా అనిపిస్తుంది. ఒక దీని మీద మరుగుజ్జాకారంలో ఒక యక్షుడి మీద నిలబడ్డట్టుగా కనపడతాడు ఆ శివుడు. తలకున్న ఆభరణ, పైగా ఆ ప్రతిమ కనపడుతుంది కదా, శివమూర్తి కనిపిస్తుంటుందా, ఆయన ఒక పంచ కట్టుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఆ పెద్ద పెద్ద కుండలాలు కనపడతాయి. ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఆ రాయి లేదు, ఆ స్వరూపము లేదు, మొత్తం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గుడి తాలూకు కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడా లేదు. బయట మనకి 4 పక్కల దేవాలయాలు కనిపిస్తే, ఒక సూర్య దేవాలయం ఉంది, చిన్న మండపం, అమ్మవారు కనపడుతుంది. తర్వాత వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యం కనిపిస్తాడు, గణపతి కనపడతాడు. ఈ 4 ఎట్లా ఉంటాయి తెలుసా, మనకి మామూలుగా ఆరాధనా క్రమంలో శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం అని 3 రకాలు. ఏ దైవానికి సంబంధించిన పంచాయతనం అయితే ఆయన మధ్యలో ఉంటాడు, శివుడు కానీ, విష్ణువు కానీ, శక్తి కానీ. మిగిలిన 4 ఎవరెవరు? విష్ణువు, గణపతి, సూర్యుడు, శక్తి, 4. వీళ్ళు 4 పక్కలా ఉంటారు. అట్లా కనిపిస్తుంది ప్రత్యేకంగా. ఇక్కడ మనకి 4 పక్కలా ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎంత విశేషంగా ఉంటుందో గుడి. బయట ఒక పెద్ద ఆంబోతుని కట్టేశారు మేము వెళ్ళినప్పుడు. ఎంత పెద్ద ఆంబోతో, ఆంబోతుకి ఏమైనా గడ్డి పెట్టండి, అది పెట్టండి అని చెప్పారు. వాకిట్లో కనపడుతుంది. ఆంబోతుని ఏదైనా సేవించుకోండి, ఓ దండం పెట్టుకోండి. చాలా పెద్ద ప్రాకారము, అది పెద్ద ఏరియా, చూసి తీరాలి. ఈ ఆర్కియాలజీ మీద, పురాతన శిల్పాల మీద, పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగిన పిల్లలు ఉంటే వాళ్ళని తప్పకుండా తీసుకెళ్ళండి. చాలా విశేషంగా కనిపిస్తుంది. చూడవలసిన దర్శనాలలో ఈ గుడిమల్లం ఒకటి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.